హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నాడు వాలంటీర్స్ అందరికీ కూడా సన్మానం చేసి దానితో పాటుగా వారి సేవలు బట్టి వారికి బ్యాడ్జీలు, అదేవిధంగా కొంతమంది 10,000, కొంతమందికి వచ్చేసి 20,000, అదేవిధంగా కొంతమందికి వచ్చి 30,000 ఈ విధంగా మనకైతే ఇస్తారని చెప్పి తెలిసిన విషయమే. అయితే ఏ విధంగా వీరికి విభజన చేస్తారు, అదేవిధంగా 10,000 ఎవరికి ఇస్తారు, 20,000 ఎవరికి ఇస్తారు, 30,000 ఎవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా ఏ కేటగిరీ ఎవరికి చెందుతారని చెప్పేసి ఏ విధంగా మనం సపరేట్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, దానికోసం అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానివల్ల మీకు క్లియర్గా మొత్తం అంతా కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ట్యాప్ చేసి పక్కనే ఉన్న కన్సోల్ ట్యాప్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీకే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము. సో మనం వీడియోలో వచ్చినట్టయితే మనకి గవర్నమెంట్ ద్వారా ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. ఇది ఆ జీవో అన్నమాట. సో ఈ జీవోలో ఏముందంటే, ఈ జీవో అనేది మనకి అజయ్ జైన్ ఐఏఎస్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ జీవీడబ్ల్యూఎన్ విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అంటే గ్రామ వార్డ్ వాలంటీర్ లేదంటే విలేజ్ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ డిపార్ట్మెంట్కి అతను చీఫ్ సెక్రటరీ అనమాట. అతను ఈ జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జీవో అనేది ఎవరు రిలీజ్ చేశారంటే, టు ఆల్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్, అంటే ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లకి మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్కి కూడా ఈ జీవో అనేది పాస్ చేయడం జరిగింది. అయితే ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జీవీడబ్ల్యూఎన్ విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాలంటీర్ అవార్డ్ ప్రోగ్రామ్ ఫెసిలిటేటింగ్ ద వాలంటీర్స్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఉగాది రిక్వెస్ట్ ఫర్ మేక్ నెసరీ అరేంజ్మెంట్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ రిగార్డింగ్, అంటే ఉగాది నాడు వాలంటీర్ జరపే సన్మానాలకు సంబంధించి మనం పూర్తిగా అరేంజ్మెంట్ చేయాలి. సో ఆ అరేంజ్మెంట్ సంబంధించి ఈ జీవో అనేది విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసినట్టయితే మనకి ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు, ఇంత వీడియోగా మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ మొత్తంగా 3 రకాల లెవెల్స్ అయినా ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే మనకి 3 రకాల లెవెల్స్ ఉండడం జరుగుతుంది. లెవెల్ 1 అనేది సేవామిత్ర, లెవెల్ 2 అనేది సేవారత్న, అదేవిధంగా మనకి లెవెల్ 3 వచ్చేసి సేవా వజ్ర. ఈ విధంగా మనకి 3 లెవెల్స్ ఉంటాయని చెప్పి మనకి తెలిసిన విషయమే. అయితే మనం ముందుగా లెవెల్ 1 చూసుకున్నట్టయితే, లెవెల్ 1 వచ్చి సేవామిత్ర. సో సేవామిత్ర అంటే ఏంటంటే, అప్రిషియేటింగ్ టు ఆల్ క్వాలిఫైయింగ్ వాలంటీర్స్, అంటే వాలంటీర్ అందరికీ కూడా మనం అనేది అప్రిషియేషన్ చేస్తుందన్నమాట. సో ఇందులో మొత్తంగా మనకు వచ్చేసి మొత్తంగా 2,18,115 మంది వాలంటీర్లు లెవెల్ 1కి అర్హులు. అంటే ఈ 10,000 రూపాయలకి 2,18,115 మంది అర్హులయ్యారు. అది ఏ విధంగా తీస్తారంటే, 1 year ఎంగేజ్మెంట్ విత్ ద డిపార్ట్మెంట్ అండ్ నో కంప్లైంట్స్ ఆన్ గ్రీవియన్స్, అంటే 1 year పాటు ఎవరైతే వాలంటీర్గా చేస్తున్నారో దానితో పాటుగా వారి మీద ఎటువంటి కంప్లైంట్స్ కానీ గ్రీవియన్స్ కానీ లేకుండా ఉంటాయో కేవలం అలాంటి వ్యక్తులు మాత్రమే ఈ 10,000 రూపాయలకి ఎలిజిబుల్. అయితే ఎలిజిబుల్ అయిన తర్వాత వారికి ఒక సర్టిఫికేట్తో పాటుగా ఒక బ్యాడ్జీ మరియు సాల్వా అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా ఆ వాలంటీర్కి మనం 10,000 రూపాయలు గవర్నమెంట్ తరపు నుండి రావడం జరుగుతుంది. అది లెవెల్ 1 సంబంధించి. లెవెల్ 1 సేవామిత్రకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇవన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం లెవెల్ 2 చూద్దాము. లెవెల్ 2 ఏంటంటే సేవారత్న. ఈ సేవారత్న ఏంటంటే, ఈ సేవారత్నాలో మనకి మొత్తంగా 4,010 మంది వాలంటీర్ అనేవారు ఉంటారనమాట. సో వారు ఎవరంటే, మండలానికి లేదా మున్సిపాలిటీకి 5 చొప్పున తీస్తారు. మండలానికి 5 చొప్పున తీస్తారు, మరియు మున్సిపాలిటీకి అయితే
10 మంది చొప్పున తీస్తారు. ఆ విధంగా లెక్కేసుకుంటే రాష్ట్రం మొత్తం మీద మనకి 4010 మంది వాలంటీర్స్ అనేవారు ఎలిజిబుల్ అవుతారు. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లెవెల్ 1లో ఉన్న అర్హతలన్నీ ఉండాలి. దానితో పాటుగా హౌస్ హోల్డ్ రీసర్వే అనేది 100% చేసి, దాంతోపాటు 100% పెన్షన్ డిస్ట్రిబ్యూట్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అండ్ ద సబ్సీక్వెంట్ ర్యాంక్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. అంటే మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ అనేది ఫస్ట్ రోజే మొత్తం అంతా క్లియర్ అయిపోవాలి. దానితో పాటుగా మనకి ఇంకా ఎవరైనా ఉంటారు కదా మనతో పాటు క్లియర్ చేసిన వాళ్ళు, దాంతో ర్యాంక్ చేయాలన్నమాట. అంటే ఎవరికి ఎక్కువ పెన్షన్స్ ఉన్నాయి, ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు, అదేవిధంగా ఏ టైం స్టార్ట్ చేసి ఏ టైంతో ఎండ్ అవుతున్నాయి, ఇవన్నీ వచ్చేసి మనకి చూస్తారు. ఇవన్నీ లెవెల్ 2 అనే సేవారత్నాలో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారికి ఏం చేస్తారంటే టు బీ రికగ్నైజ్ విత్ ద మెడల్, సర్టిఫికేట్, బ్యాడ్జ్ అండ్ సాల్వా. వారికి ఒక మెడల్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, బ్యాడ్జ్ ఇస్తారు, అదేవిధంగా సాల్వాతో సన్మానం చేస్తారు. వీరికి అంటే 20,000 రూపాయలు ఒక వాలంటీర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టోటల్గా మనకి సేవారత్న కోసం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మనం లెవెల్ 3 చూసినట్టయితే సేవా వజ్ర. ఈ సేవా వజ్ర అనేది మనకి 5 per each అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, అంటే ఒక నియోజకవర్గానికి 5 చొప్పున తీస్తారనమాట. 5 చొప్పున తీసేవాళ్ళు 875 మంది ఉంటారు రాష్ట్రం మొత్తం కలుపుకున్నట్టయితే. మనం దానికి ఎలిజిబిలిటీ ఎలా చేస్తారంటే లెవెల్ 1 అనేది పూర్తిగా వారు ఎలిజిబుల్ అయి ఉండాలి. దాంతోపాటుగా హౌస్ హోల్డ్ రీసర్వే అనేది కంప్లీట్గా చేసి ఉండాలి. దాంతోపాటు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసి అది ఫస్ట్ ఆఫ్ మంత్లో కంప్లీట్ చేసి, దాంతోపాటు ర్యాంక్ అనేది ఫస్ట్లో ఉండాలి వాళ్ళు. అలా ఉన్నట్టయితేనే వారికి ఎలిజిబుల్ అవుతారు. సో దాంతోపాటుగా టు బీ రికగ్నైజ్ విత్ మెడల్, సర్టిఫికేట్, బ్యాడ్జ్ అండ్ సాల్వా. అలా ఎలిజిబుల్ అయిన వారికి ఒక మెడల్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, బ్యాడ్జ్ ఇస్తారు, సాల్వా ఇస్తారు. సో వారికి అంటే ఒక్కొక్క వాలంటీర్కి కూడా 30,000 రూపాయలు చొప్పున వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది సేవా వజ్రకు సంబంధించిన పూర్తి వివరాలు. సో ఎవరైతే ఇందులో మళ్ళీ లెవెల్ 1, లెవెల్ 2 అయితే క్వాలిఫై అయ్యారో వారికి ఇంకా కూడా మనకి జీవో అయితే వాళ్ళ కోసం వివరించడం జరిగింది. అదేంటంటే ద వాలంటీర్స్ ఇన్ లెవెల్ 3 అండ్ లెవెల్ 2 విల్ ఫ్యూచర్ బి ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. ద ర్యాంక్ ఆఫ్ ద వాలంటీర్స్ ఇన్ ద అబౌవ్ 2 levels షాల్ బి ఇన్ డిసెండింగ్ ఆర్డర్, స్టార్టింగ్ విత్ ద సేవా వజ్ర అండ్ సబ్సిక్వెంట్లీ ఫర్ ద సేవారత్న. దాని మీనింగ్ ఏంటంటే వాలంటీర్స్ ఎవరైతే లెవెల్ 3 మరియు లెవెల్ 2లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో కూడా ర్యాంక్ అవుతారనమాట. వాళ్ళ పారామీటర్స్ పోతే వాళ్ళు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ర్యాంకింగ్ అనేది ముందున్న 2 levelsని డిసెండింగ్ ఆర్డర్ బట్టి చేస్తారు. అది సేవా వజ్ర మరియు సేవారత్న బట్టి వాళ్ళ యొక్క డిసెండింగ్ ఆర్డర్ బట్టి ర్యాంకింగ్ చేస్తారనమాట. అయితే అది ఎలా చేస్తారంటే డోర్ స్టెప్ డెలివరీ రైస్ కార్డ్, అంటే మనం రైస్ అనేది డోర్ డెలివరీ ఎలా చేస్తాం దాన్ని బట్టి, వైఎస్ఆర్ పెన్షన్ కార్డు బట్టి, ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్ఆర్ బీమా, ఇవన్నీ బట్టి చూస్తారు. దాంతోపాటుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అలాగే రికమెండేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్స్ సచ్ యాజ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్, COVID-19 అండ్ మెడికల్ ఎమర్జెన్సీ ఎక్సెట్రా. దాంతోపాటుగా మనకి COVID-19 సమయాల్లో వాళ్ళు అందించిన సేవలకి, అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే పైన 3 levels కూడా కొంతమంది వాలంటీర్స్ పైన 3 levels కూడా ఎవరి క్వాలిఫై అవ్వకపోతే అలాంటి వ్యక్తులకి ఏంటంటే బ్యాడ్జ్ అనేది వస్తారు, నార్మల్ బ్యాడ్జ్ అనేది ఇస్తారు. చూసాక మనకి క్లియర్గా ఇచ్చారు. ఆల్ ది రిమైనింగ్ వాలంటీర్స్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ అండర్ అబోవ్ లెవెల్ 1, 2, 3 విల్ బీ గివెన్ ఆర్డినరీ బ్యాడ్జెస్ నియర్లీ 38,000 members. అంటే దాదాపుగా 38,000 మందికి నార్మల్ బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి దాని సమకు SOP కూడా ఇచ్చడం జరిగింది. SOP అంటే ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా కండక్ట్ చేయాలి అని చెప్పేసి మనకి SOP అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ SOP అంటే దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆస్పిషియస్ డే ఆఫ్ ఉగాది, అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఉగాది నాడు మనకి
స్టార్ట్ అవ్వాలి. లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ షార్ట్ త్రూ సిస్టమ్ వ్యాలిడేషన్ విల్ బి furnished for cross verification. The award winners' names shall be written at the approximate level as per the final list. The district administration is requested to verify if there is any discrepancy in the stature of the award and the performance of the award at the field level. అంటే ఇవన్నీ కూడా మనకి సిస్టంలోని ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యి వస్తాయి అన్నమాట. ఫిల్టర్ అయిన లిస్ట్ మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తుంది. అతను క్రాస్ చెక్ చేసుకుంటారు, ఇవన్నీ ఓకేనా లేదంటే ఏమైనా మార్పు చేర్పు చెయ్యాలని చెప్పేసి అతను చూసి వెరిఫై చేసి ఓకే చేసుకొని అప్పుడు ఫైనల్ రెడీ చేయడం జరుగుతుంది. From Ugadi onwards, every day one meeting at the one assembly constitution shall be conducted. Every day one assembly constitution level program only to be conducted in the district. Venue for all assembly constitution meetings shall be selected and tour plan must be kept ready by first week of April. సో ఈ యొక్క మూడున్నర సారాంశం ఏంటంటే ఉగాది నుండి మనకి ప్రతిరోజు కూడా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్స్ ఎలా వెళ్తాము అనే దాన్ని బట్టి మనకి ఒక ప్లాన్ ముందుగా రెడీ అయ్యి ఉండాలి. ఆ ప్లాన్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లోగా మనకి ప్లాన్ రెడీ అయ్యి ఉండాలని చెప్పేసి 3వ పాయింట్ సారాంశం అనమాట. 4వ పాయింట్ వచ్చి చూస్తున్నట్టయితే యాక్షన్ ప్లాన్ మస్ట్ బి కెప్ట్ రెడీ ఫర్ ద అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లెవెల్ మీటింగ్స్. Every assembly constitution meeting must be attended by the district collector, superintendent police, joint collectors, VEWS and D. సో చూసారా, ఈ యాక్షన్ ప్లాన్ రెడీ అయినప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లోని మనకి ఆ జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు జాయింట్ కలెక్టర్ని ఖచ్చితంగా అక్కడైతే అటెండ్ అవ్వాలి. వాళ్ళు అటెండ్ అయ్యే విధంగా మనకైతే ఖచ్చితంగా ప్లాన్ అనేది రెడీ చేయాలని చెప్పేసి దాని యొక్క సారాంశం అనమాట. All meeting must be graced by honorable ministers, MPs, MLAs and concerned public representatives. అంటే ఈ మీటింగ్ అనేది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి, ఎంపీస్ అంటే మినిస్టర్స్ మరియు ఎమ్మెల్యేస్ అండ్ పబ్లిక్ అంటే మనకి లోకల్ నాయకులు, వీళ్ళ ఆధ్వర్యంలోని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. In every meeting, 3 to 4 volunteers may share their experiences and best practices. Volunteers who have been evaluated to higher positions using volunteer post has launched pad may share their experience. అంటే ప్రతి ఒక్క మీటింగ్లో కూడా 3 నుండి 4 మంది వాలంటీర్స్ వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని చెప్పేసి 5వ పాయింట్లో పేర్కొనడం జరిగింది. అలాగే మనకి 6వ పాయింట్ వచ్చేసి బిఫోర్ కమెన్సింగ్ ఆఫ్ వెరీ మీటింగ్ a documentary film produced by GVW and VSW department may be exhibited. అంటే మీటింగ్ కండక్ట్ చేసే ముందు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది రెడీ చేసి దాన్ని మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం అంతే అన్నమాట. 7వ పాయింట్ వచ్చేసి పేపర్ క్లిప్పింగ్ అండ్ ఫొటోస్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ వాలంటీర్స్ మే బీ డిస్ప్లే వెన్యూ. అంటే వాలంటీర్స్ కొన్ని అద్భుతమైన పనులని వాళ్ళ యొక్క ఫొటోస్ కలెక్ట్ చేసి అవి కూడా మీటింగ్లో డిస్ప్లే చేయాల్సిన అవసరం అయితే అంతేనా ఉందని చెప్పేసి మనకి 7వ పాయింట్లో చెప్పడం జరిగింది. 8వ పాయింట్ వచ్చేసి టెండర్స్ ఆర్ RFPs were called for procurement of shawls, badges, certificates and medals and the same will be supplied at the district level by suppliers. అంటే ఇదంటే వాళ్ళు సాల్వా మరియు బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా రెడీ చేయడానికి టెండర్ అనేవి పిలుస్తారనమాట, అది వాళ్ళు చూసుకుంటారు. అండ్ లాస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మే బీ కాన్స్టిట్యూటెడ్ హెడెడ్ బై జాయింట్ కలెక్టర్ and CEO, ZPPS convener, DPO, AD, headquarters municipal commissioner and the DLDOs as members. The committee has to ensure the quality and the quantity of the shalwas which will be delivered district by suppliers. All the items shall be adhered to the specification prescribed in the work order and as per samples supplied. అంటే మనకు వచ్చి సాల్వాలు బ్యాచ్ అనే క్వాలిటీ ఉన్నాయి లేవా అని చెప్పేసి మనకు కమిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కమిటీ మొత్తం పరిశీలించిన తర్వాతే మనకి బయట రావాలని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఎవరంటే జాయింట్ కలెక్టర్స్, ZPPS కన్వీనర్, DPO, AD అండ్ హెడ్ క్వార్టర్స్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ DLDOs అనేవారు మనకి మెంబర్స్గా ఉంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాలంటీర్ సన్మానానికి మరియు ఏ విధంగా లభిస్తారని చెప్పి పూర్తి వివరాలు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అందరూ షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మనకు క్లియర్గా మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా మీకు డౌట్ ఉన్నట్టయితే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా నేనైతే దాని యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే నేను చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.